సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రేషన్ కార్డుదారులకు బంపర్ న్యూస్. సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారు. తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా వచ్చే సంవత్సరం నుంచి జనవరి నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే సన్న బియ్యం సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్, మిల్లింగ్ తదితర అంశాలపై అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పాఠశాలలో విద్యార్థులు కూడా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. ఇక సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యాన్ని అందిస్తుండగా రేషన్ షాపుల్లో మాత్రం దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90.23 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారి కోసం ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తుండగా ఏడాదికి 21 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఈ లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం సర్కార్ తీసుకున్న నిర్ణయంతో 2.82 కోట్ల మందికి లబ్ధి చేకూరున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పీడిఎస్ ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం అయితే చుట్టబోతుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.